ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక సింపుల్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం రెడ్ చిల్లీ చికెన్ ఫ్రై సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకుందాం. చాలా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మొదటగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని అందులో 5 లవంగాలు, 2 స్పూన్ల ధనియాలు, దాల్చిన చెక్క, 1 స్పూన్ జీలకర్ర, 10 ఎండుమిరపకాయలు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో తగినంత ఆయిల్ వేసుకుని 2 చిన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని 2 స్పూన్ల అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. తర్వాత మసాలా దినుసులు మిక్సీలో వేసి మనం పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న మసాలా దినుసులను వేసి బాగా కలుపుకొని 10 మినిట్స్ బాగా రోస్ట్ చేసుకుని కొత్తిమీర వేసి దించుకోవాలి. టేస్టీగా ఉండే రెడ్ టేస్టీగా ఉండే రెడ్ చిల్లీ చికెన్ రెడీ. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి టేస్టీ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.